హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మేము నిన్న శ్రీరంగం తర్వాత మదురై వచ్చామండి. మదురైలో నైటు రూమ్ తీసుకొని వచ్చిన వెంటనే సో అలా పడుకుండిపోయాము. రూమ్ చూసారా చాలా చిన్నగా ఉంటుంది. సో బెడ్ మాత్రమే పడతాయి. అయినా కూడా టూ మచ్ కాస్ట్ అనమాట. 2500 ప్లస్ 1 మెంబర్ ఎక్స్ట్రా ఉంటే 200 ఎక్స్ట్రా అంట. అంటే 4 మెంబర్స్కే రూమ్ ఇస్తారు. ఒక మెంబర్ ఎక్స్ట్రా ఉన్నా చెప్పాను కదా ఎక్కువ 250 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సో అది ఇంకా తప్పదు కదా, మనం ఎక్కడికన్నా వచ్చినామంటే అన్నీ అడ్జస్ట్ అవ్వాల్సిందే. రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ మేము ఒక నైటే కదా ఉండింది, సో అడ్జస్ట్ అయ్యాము. సో ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది అనమాట మదురై టెంపుల్, అమ్మవారి టెంపుల్. సో చాలా చాలా బాగుంటుంది మధుర మీనాక్షి అమ్మవారు. మనం ఈ రూమ్స్ ఏమి వచ్చి వెతుక్కోనక్కర్లేదండి. అక్కడ మనం ఎంటర్ కాగానే ఊర్లోకి సో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ హోటల్స్ చూపించడానికి అనమాట. సో వాళ్ళు తీసుకొని వచ్చి ఈ రూమ్ చూపించారు. ఇది కూడా మన తెలుగు వాళ్ళది. సో తిరుపతి వాళ్ళదంట. ఇది పైన 3rd ఫ్లోర్లో ఉందన్నమాట మా రూము. ఇంకా మాకు దొరకలేదు, ఇది ఫైనల్. నైట్ అంతా బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అయ్యి స్నానాలు అవి కానిచ్చేసి వెంటనే గుడికి బయలుదేరామండి. సో మా వాళ్ళంతా టిఫిన్ తినేసి వచ్చారు. నేను మాత్రం ఈరోజు ఉపవాసం. ఫ్రైడే రోజు మీనాక్షి అమ్మవారి దర్శనం జరిగిందనమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి గోపురం, అదే మధురై మీనాక్షి అమ్మ గుడి. సో మనకు అక్కడి వరకే ఫోన్ అలా ఉంటుంది, తర్వాత ఫోన్ అలా ఉండదండి. ఎంట్రన్స్లోనే ఫోన్స్ అన్ని పెట్టేసి మనం గుడి లోపలికి వెళ్ళాలి. గుడి అయితే అద్భుతంగా ఉంటుంది. మనం ఒక సినిమా చూసాము, మహేష్ బాబు సినిమా. సో ఆ సినిమాలో చూపించిన దానికంటే 100 రెట్లు బాగుంటుంది అనమాట. అది సెట్టింగు, ఇది రియల్. సో చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఫ్రీ దర్శనాలు కూడా ఉంటాయండి, కానీ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉందన్నమాట. చాలామంది ఉన్నారు, అందులోనూ ఫ్రైడే కదా ఇంకా ఉన్నారనమాట. సో ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే నాతో కాదు. సో అక్కడికి అయిపోయింది మాది. అంటే రోజు తిరుగుతున్నాం కదా, సో స్టామినా అంతా వెళ్ళిపోయి ఉంటుంది తిరగడం వల్ల. కొన్ని నిలబడలేకపోయామన్నమాట. దానివల్ల మేము 100 రూపాయల టికెట్లో వెళ్ళామండి. 150 కూడా ఉంటుంది, 100, 150 అంతకంటే ఇంకెక్కువ ఉండదు. సో అందులో వెళ్ళేసి ఫాస్ట్గా అయిపోయింది. కానీ చాలా బాగుంది గుడి. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, బాగుంటుందన్నమాట. సో మేము ఇక్కడ చెప్పాను కదా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఈ ఊర్లో మాత్రమే దొరికింది మాకు. సో మార్నింగ్ టిఫిన్ చేశారు వీళ్ళు. చేసిన తర్వాత మరి వెంటనే బయలుదేరామండి మేము. ఇప్పుడు మేము రామకోట వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే రామేశ్వరం పైనుంచే వెళ్తాం కదా, కానీ రామకోట ఎందుకంటే వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది కదా. ఫస్ట్ అయితే అక్కడ బీచ్ చూసుకొని తర్వాత అక్కడ స్నానాలు కానిచ్చి మరీ వచ్చి రామేశ్వరంలో దర్శనం చేసుకోవచ్చు కదా అని రామకోట వెళ్తున్నాం. సో మాతో పాటు రండి, చాలా చాలా బాగుంటుంది బీచ్. అసలు మేమైతే ఫస్ట్ టైం అందరం చూడడం, మా వారు చూశారు. సో మేము మా పిల్లలు మాత్రం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ మదురై మాత్రం చాలా చాలా బాగా జరిగింది. అందులోనూ ఫ్రైడే రోజు అమ్మవారు చూసే భాగ్యం కలిగిందనమాట. టెంపుల్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి తమిళనాడులో. మేము ఈ రోజుకి వచ్చి 4 డేస్ అయింది. 4 డేస్లో దాదాపు 5-6 చూసుంటాము. ఇంకా చిన్నవి కూడా చూశాను. సో అవి కూడా నేను అప్లోడ్ చేశానండి వీడియోస్. ప్లీజ్ అవన్నీ ఒకసారి చెక్ చేయండి. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారు. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. సో ఒకసారి చెక్ చేయండి. సో అలాగే మన ఛానల్లో కూడా వచ్చి చెక్ చేస్తే సరిపోతుంది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసేటట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. చూడండి తమిళనాడులో వెజిటేరియన్ ఫుడ్కు మాత్రం చాలా ఇబ్బంది పడతాము. సో అదే నాన్ వెజిటేరియన్ అయితే చాలా చాలా ఉంటాయి ఇక్కడ. సో వెజిటేరియన్ ఫుడ్ మాత్రం ఎక్కడో ఒక చోటు ఉంటాయన్నమాట. దానికోసం గూగుల్ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాము. కొంచెం బాగా ఇబ్బంది పడ్డాము ఫుడ్కు మాత్రం ఈ ట్రిప్లో. సో మేము తెచ్చుకున్నటువంటి అప్పాలు ఇంకా బురుగులు అవి తినుకుంటూనే మార్నింగ్ టిఫిన్స్, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా. ఈరోజు కూడా మాకు మధ్యాహ్నం భోజనం ఎక్కడ దొరకలేదు, అంటే కనిపించలేదు అనమాట. అందుకని అలాగే అవి తినుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. సో మార్నింగ్ అయితే అక్కడ టిఫిన్ చేశారు కదా అని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దొరుకుతాయేమో అనుకున్నారు, కానీ అస్సలు దొరకలేదనమాట. సో ఇక్కడ నది ఉంది కదండి, నది కూడా ఎండిపోయింది. సో ఇక్కడ ఎక్కువగా మనకు కమలాలు కనిపిస్తుంటాయి. ఎక్కడ చూడు కొంచెం అవి మడిలాగా పెట్టి అందులో కమలాలు పెంచుతూ ఉంటారు. సో అదొకటి నేను గమనించాను. చాలా చాలా కమలాలు ఉంటాయి ఇక్కడ.
కమలాలు అంటే కమల పండ్లు కాదండి, కమల పువ్వులు. సో అవి లోటస్ పువ్వులు అనమాట. సో అవైతే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఎక్కడ చూడు కొంచెం అడిగి అనిపించినా దాన్ని అంతా పెంచుతూ ఉంటారు. అవి బాగుంటాయి అన్నమాట పువ్వులు మాత్రం. ఇక్కడ మల్లె పువ్వులు, ఇంకా అరటి పళ్ళు, ఇంకా పనస పండ్లు కూడా చాలా చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మనం రామేశ్వరం వెళ్తూ మాట్లాడుకుందాం, వచ్చేయండి. మార్నింగ్ కొంచెం త్వరగా బయలుదేరాం కాబట్టి మేము రామ్కోట్కి త్వరగానే వచ్చేసామండి. కనిపిస్తుంది కదా ఇక్కడంతా వెనకాల సముద్రం ఉంటుంది. ఇప్పుడు కనిపించేది మొత్తం సముద్రం అనమాట. ఇది ఒక దీవిలాగా ఉంటుంది అనమాట. చుట్టూ సముద్రము, ఎడ్జ్లోకి వెళ్తాం మనము. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సముద్రం అంటే కూడా చూడలేదు మేము, ఫస్ట్ టైం అనమాట. చెప్పానుగా మా వారు చూశారు, మేము మాత్రం చూడలేదని. సో మా దగ్గర ఏరు ఉంటుంది కానీ సముద్రం లేదు కదా. కనిపిస్తుంది చూడండి, అది మొత్తం వైట్ కలర్లో అటుపక్క చెట్లకు వెనకాల అది మొత్తం సముద్రమే. సో మనం అది దగ్గర నుంచి వెళ్తే బాగా కనిపిస్తుంది అనమాట. దూరం నుంచి అయితే ఏదో ఉంటాయి కదా మేఘాలు, అలా కనిపిస్తుంది. వాటిలో కలిసిపోయి ఉంటాయి మేఘాలు కూడా. చాలా చాలా బాగుంటుంది. సో నేను ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫుల్ బాగా నచ్చింది అనమాట. సో అందరు బాగా ఆడుకున్నాం కూడా. సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. చూసారు కానీ సముద్రం మధ్యలో వెళ్తున్నాం మనం. కొంచెమే దీవిలాగా ఉంటుంది, ఆ దీవి పై నుంచే రోడ్ వేస్తుంటారు. సో వెళ్ళాలన్నమాట మనం అక్కడి నుంచి. చూడండి ఇది ఒక బ్రిడ్జు దీవి పై నుంచి. ఇక్కడ క్రింద కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఏదైనా అవి పడవలు వస్తాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు అవి తీయడానికి. ఇక్కడ చూడండి కనిపిస్తుందా. సో నాకు అప్పుడు తెలియదు, మళ్ళీ తర్వాత మా వారు ఎక్స్ప్లెయిన్ చేశానమాట. రామ్కోటి వీడియోను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. మీరు అందరు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ గ్రూప్లో కూడా నా ఛానల్ను షేర్ చేయండి.